అంటే కంప్లీట్గా ఇటు మతాలకు సంబంధించి మతాలు లేకపోతే ఈరోజు రాజకీయ పార్టీలు అంటే బతకలేని పరిస్థితి అంత దాకా తీసుకొచ్చి నన్ను చాలా మంది ప్రజలు కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంటే ఎవరైనా సరే ఇప్పుడు చూడండి మీరు ప్రాపర్గా ఒక క్వశ్చన్ అడిగితే మీ పైన దాడికి దిగారు అంటే ప్రజలు ఆ విధంగా అర్థం చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయారు ఇప్పుడు. ఇదే చాలా ప్రమాదం అంటే ఇంకింత డీప్గా కూడా వెళ్ళే పరిస్థితి. ఈ విధంగా ఉంటే మళ్ళీ భారతదేశం ఎటువైపు పోతుంది? మతోన్మాదం వేరు, మతం వేరు. మళ్ళీ నేను మళ్ళీ ఇందాక నిర్వచించుకోవాలి. నా పైన దాడి చేస్తున్న వ్యక్తి అంటే మన వీక్షకులు కూడా అవసరమేమో నేను ఆ చిత్రం చూపిస్తాను. ఆ రోజు ఇదే విషయమే చర్చ, మీరు ఇందాక అడిగినటువంటి మతము రాజకీయాలకు సంబంధించిన చర్చ గురించి నన్ను అక్కడికి పిలిచారండి. అక్కడికి పిలిచిన తర్వాత ఈ యొక్క మే నెలలో 2026లో ఈ బొమ్మ కంటే ముందు ఇంకొన్ని బొమ్మలు కూడా నేను చూపిస్తాను. మతాన్ని రాజకీయాల్లో ఉపయోగించుకోవడం చాలా ప్రమాదము. రాముడిని ఈ విధంగా మోదీ గారితో కలిసి ఫ్లెక్సీలు ఎలా పెడతారు? దైవం అంటే కొంచెం కూడా ఉండదా? భయం. అదేవిధంగా ఇది ఒక బీజేపీ నాయకురాలు ఆవిడ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసినటువంటి ఫోటో. అయోధ్యకి రాముడిని మోదీ తీసుకెళ్తున్నారు. మోదీ గారే రాముడిని నడిపించి తీసుకెళ్తున్నారు అయోధ్యకి. అంటే మనకి జగదోద్ధారకుడు, జగత్తుని సంరక్షించేవాడు, విశ్వ సంరక్షకుడు అని దైవాన్ని నమ్ముతాం. అటువంటి దైవానికి కంటే మోదీ పెద్ద అన్నట్టుగా ఇది మరీ ఘోరం. దీంట్లో మనం చూడలేం కూడా. మోదీ గారి భుజాల మీద ఒరిగిపోయినాడు రాముడు ఆలంబనగా. మోదీకి తాను ఆలంబన ఇవ్వడం లేదు, మోదీ గారే రాముడికి ఆలంబన అవుతున్నాడు. విశ్వానికి జగదాధారకుడు దేవుడే కదా. ఇదేమి దుర్మార్గం అంటే మాకు రాజకీయాలు ఇంపార్టెంట్, దాని గురించి ఎక్కడికైనా తెగిస్తాం అనేదాకా వీళ్ళు వచ్చారు. రెండవది ఏమిటంటే ఆ రామ జన్మభూమి ఉద్యమం, రాముడి యొక్క దేవాలయాన్ని చివరికి ఆ ఉద్యమంలో ఆ ఆలయంలో ప్రతి ఒక్క అడుగు కూడా రాజకీయాలకు సంబంధించింది. రాజకీయాలను బట్టే వేసుకుంటూ వచ్చారు మొట్టమొదట ప్రారంభం నుంచి చివరి దాకా. అదేవిధంగా అయోధ్య ఆలయం ప్రారంభం, నేను ఒక డిబేట్లో కూర్చున్నప్పుడు ఒక బీజేపీ నాయకులు ఏమిటండి అయోధ్య నిధుల గురించి మీరు అన్ని మాటలు చెప్తున్నారు, అసలు ఆలయం ఇంకా కంప్లీట్ కాలేదండి. మంచిదండి, ఐ యాక్సెప్ట్. ఎందుకు ప్రారంభించారు మరి నిర్మాణం పూర్తి కాకపోతే? 2024 జనవరిలో నిర్మాణం పూర్తి కాని ఆలయాన్ని ఎందుకు ప్రారంభించారు? నలుగురు శంకరాచార్యులు వద్దు, నిర్మాణం పూర్తి కాలేదు, రాజకీయం చేయకండి అని చెప్పారు. అంటే ఆయన దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు నీళ్లు కారుతున్నాయి అయోధ్య రామాలయంలో, ఎందుకంటే నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టి. పూర్తయితే కారు, పూర్తయిన తర్వాత చేయొచ్చు కదా. మాకు ఈ దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎందుకు ప్రారంభించారు నాకు తెలుసు. 2024లో 3 నెలల తర్వాత ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హడావుడిగా ప్రారంభించారు. ఇంకా ఘోరం చెప్పు, ఇప్పుడు మనం తిరుపతికి కానీ భద్రాద్రికి కానీ ఎక్కడికైనా వెళ్తే మీరు మూల విరాట్ ఫోటో తీయగలుగుతారా? మీ కెమెరా తీసుకెళ్ళగలుగుతారా? లేదు, అలౌ చేయరు. మన సెల్ ఫోన్ కూడా తీసుకెళ్ళారు, బయట పెట్టమని చెప్తారు. అయోధ్యలో కూడా అదే చెప్తారు, మీరు అయోధ్యకి వెళ్ళండి, అయోధ్య మూల విరాట్ పక్కన మీరు ఫోటో తీయించుకోండి. ఇప్పుడు సాధ్యం కాదు, మూల విరాట్ పవిత్రతకు భంగం. ఆఖరికి మీ ఊర్లో గుడికి వెళ్ళండి, మరీ పెద్దగా హంగు ఆర్పాటం లేని చిన్న గుడిలో కూడా పూజారి గారు వద్దండి చెప్తాడు. ఇక ఆయన అటు ఇటు చూసినప్పుడు మీరు ఫోటో తీస్తే వేరే విషయం, కానీ అది అప్రూవ్డ్ అయితే కాదు. కానీ శ్రీరాముని యొక్క ఆలయం యొక్క ప్రాణప్రతిష్ఠ దాన్ని లైవ్ టెలికాస్ట్ అట్లా చేస్తారు. అది కూడా మోదీ గారు కూర్చుని ప్రాణప్రతిష్ఠ చేయడానికి దేశం అంటే కోట్ల మంది చూడాలి, మోదీ గారు చెయ్యాలి. అది పొలిటికల్ అడ్వాంటేజ్ కావాలనే ఉద్దేశం మీకు లేదా? భాగవత్ గారు దాంట్లోకి ఎలా వెళ్తారు? మీరు సాంస్కృతిక సంస్థని చెప్పారా, మత సంస్థని చెప్పారా? సాంస్కృతిక సంస్థకి దీనికి ఏం సంబంధం? అదే కదా మీరు చెప్తున్నారు. ఇప్పుడు మత సంస్థ కంటే మత పెద్దలు రావాలి, ఆచార్యులు రావాలి, ఆ మతానికి సంబంధించిన పెద్దలు రావాలి, ఆ ఉద్యమంలో నిర్మోహకాడ పెద్దలు ఉండాలి. దాంతో సంబంధం లేకుండా నికర్లు చొక్కాలు వేసుకుని దండా తిప్పేసేటువంటి మీరు, నల్లటోపి పెట్టుకుని మీరు, ఇవేవి హిందూ మతం లేవు. అక్కడికి వెళ్ళి కూర్చొని చేయటం అనేది ఏమి ధర్మం ఇది? అంటే ఏ ప్రొసీజర్ ప్రకారం ఈ పని చేశారు? ఎందుకంటే ఇది పబ్లిక్ మనసులో ముద్రపడాలి. అంటే ఆర్ఎస్ఎస్ మోదీ దీనికి బాధ్యులు అనేటువంటిది. ఆ అడ్వాంటేజ్ ఓట్ల రూపంలో మనకు 3 నెలల్లో వచ్చారు. మీ భక్తి ఓట్ల మీద ఉందా, రాముడి మీద ఉందా? ఇప్పుడు ఇదే సమస్య నేను ఇందాక చూపించినటువంటి దీన్ని చూపించినప్పుడు, ఏది మీకు మొట్టమొదటి చూపించినటువంటి చిత్రం ఇది శ్రీకృష్ణుని యొక్క విశ్వరూపం. భగవంతునికి లేకపోతే అక్షరతత్వానికి విశ్వరూపాన్ని ఎవరు చూడలేరు. మన కళ్ళతో కానీ, మన మనసుతో కానీ, మన ఇంద్రియాలతో కానీ ఇది గోచరం కాని విషయం. అంటే మన సిద్ధాంతం అది. దాన్ని ఎక్కడికి కన్నులు చేరుకోలేవో, ఎక్కడికి మనసు చేరుకోలేదో, ఎక్కడికి మన చెవులు వినలేవో అని చెప్తారు. అటువంటి తత్వాన్ని గురించి విశ్వరూపం వేయటం అనేది అదొక భావన, అదొక ఆలోచన, అదొక చిత్రకారుడు, అది ఒక శిల్పకారుడు, వాళ్ళు రకరకాల పద్ధతులు చిత్రిస్తారు. అంటే దాన్ని యథాతథంగా తీసుకోలేము. కానీ అది ఐడియా ఏమిటంటే మొత్తం విశ్వము దైవతత్వమే అని చెప్పడం. ఇప్పుడు దాన్ని శ్రీకృష్ణుడు అర్థమయ్యే విధంగా భగవద్గీతలో అర్జునుడికి బోధించినప్పుడు ఆ తత్వాన్ని చూపించాడు అన్నారు. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, మధ్యలో విశ్వరూపం ఉన్నది. ఈ విశ్వరూపంలో శ్రీకృష్ణుని తలస్థానం అంటే కోపం వచ్చింది, తలకి బదులు మోదీ తల ఉంచారు. ఇది ధర్మమేనా? ఏం బాధపడమా? దానికి ఏమి కష్టం అనిపించదా? మనోభావాలు దెబ్బతిని ఆయన వచ్చి కొట్టాడు. నేనంటాను కృష్ణుడి భక్తుడు అయితే ఆయన ఇలా చేయాలి. ఏదండి అది ఇలా ఇవ్వండి, నాకు ఇంత దుర్మార్గం చేస్తారు, ఎవడండి వీడి సంగతి నేను చెప్తాను, వీటి అడ్రస్ నేను తీసుకుంటాను, ఇలా చేస్తారా, ఈ పార్టీ వాళ్ళని అడుగుతాను, మీరు దీన్ని ఎట్లా అనుమతించారు అనే మాట రావాలి కదా. రావు. పైపెచ్చు
అది చూపించినందుకు వేరే వంక పెట్టినని కొట్టే ప్రయత్నం, తల అన్నామని కొట్టామంటే తలని కూడా చేయను ఏం తప్పు ఉంది దాంట్లో? మన భాష కూడా వక్రీకరించే భాష ఏం కూడా బా- తలకాయ, అది అట్లా కాదండి. ఉపనిషత్తులో అక్షరతత్వాన్ని బ్రహ్మం అన్నారు, ఆత్మ అన్నారు, పేర్లు వేస్తే తత్ అన్నారు, అది అని. తత్ త్వమసి, అది నువ్వే. అది అన్నామని కొడతావా? అదే అంటావా? మహావాక్యాలయ వేదం, అది నీకు తెలియదు కాబట్టి ఆ విధంగా చేసిరు. ఇప్పుడు కొట్టాడు, కొట్టినవాడు మీరు చెప్పండి, కృష్ణుని భక్తుడా మోదీ భక్తుడా? మోదీ భక్తుడా కృష్ణుని భక్తుడా? మోదీ పేరుని చర్చలోకి రాకుండా ఈ బొమ్మల్ని నేను చూపిస్తున్నా కాబట్టి, ఇంకా అయోధ్య చరిత్ర మొత్తం నేను చెప్తున్నా కాబట్టి. అంతేకాదండి, అయోధ్యలో ధార్మికమైనటువంటి పద్ధతుల్లో, ధార్మికమైనటువంటి జీవనంలో, ధార్మికమైనటువంటి మఠాలు, సంస్థలు వేరు, వీళ్ళు నడిపిన రాజకీయ ఉద్యమం వేరు. ప్రజల దృష్టిలో ఏంటంటే వీళ్ళే ఓపెన్ చేశారు, వీళ్ళే, అది అబద్ధం. అది మోదీ హైతో ముమ్కిన్ హై అని చెప్పేసి కూడా ప్రచారం చేశారు. మోదీ హైతో ముమ్కిన్ హై అంటే కోర్టు ఆర్డర్ 2019లో సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా ఇది ముమ్కిన్ అయింది. సుప్రీంకోర్టు ఆర్డర్ మోదీ గారు ఇప్పిస్తే నేను కూడా ఒప్పుకుంటాను. చెప్పమనండి మోదీ గారిని, బీజేపీ పార్టీని, మేము సుప్రీంకోర్టు ఆర్డర్ ఇప్పించామని చెప్పమనండి, ఐ కీప్ వైట్. నాకు తెలియదు, నాకు అలా సాధ్యమేమో. సుప్రీంకోర్టు మంచి చెడ్డలు చూసి ఒక ఆర్డర్ ఇచ్చింది, దాంట్లో మోదీ ఒకవేళ, అంతేకాదండి, సుప్రీంకోర్టు 2 స్థలాలు ఇచ్చింది, మీకు తెలుసా విషయం? ఒకటి రామునికి, రెండోది మసీద్కి కూడా ఇచ్చింది, 5 ఎకరాలు ఇచ్చింది. 5 మసీద్, మసీదు కూడా వారి వల్లే ముమ్కిన్ అయిందని చెప్పమానండి. నా వల్ల మసీదు కూడా కనీసం అది కూడా బాగుండేది, కానీ మీరు అది చెప్పరు. రేపొద్దున్న వాళ్ళు కట్టడం మొదలు పెట్టినప్పుడు మీ ప్రభుత్వం మారిపోతే మా హయాంలో మందిరం వచ్చింది, వాళ్ళ హయాంలో మసీదు వచ్చింది కూడా చెప్పగలిగినటువంటి పద్ధతి. రెండుకి మూలం సుప్రీంకోర్టు. ఈయన కాదు, ఆయన కాదు, ఎవడు కాదు. సుప్రీంకోర్టు ఆర్డర్ రాకపోతే నువ్వు కట్టగలుగుతావు? చేయలేవు కదా. మళ్ళీ కొంతకాలం ప్రయత్నం చేయాలి కదా. మరి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు? నిర్మోహి అఖాడా వాళ్ళు. మొట్టమొదటి నుంచి ఈ వివాదంలో మొట్టమొదటి నుంచి ఉన్నది నిర్మోహి అఖాడా అనే సంస్థ, మీకు తెలుసా విషయం? ఈ నిర్మోహి అఖాడా అనేటువంటి సంస్థ రామజన్మభూమి వాద్యాల్లో ఎప్పటి నుంచో ప్రధానమైన పార్టీ. ఆ వివాదంలో జడ్జిమెంట్ వచ్చినప్పుడు మొట్టమొదటి హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది 2010లో. హైకోర్టు జడ్జిమెంట్లో ఆ స్థలాన్ని 3 భాగాలకు విభజించి ఒక భాగాన్ని నిర్మోహి అఖాడాకి, మరో భాగాన్ని రామలల్ల అంటే రాముని విగ్రహానికి, మూడో భాగాన్ని మసీద్కి, మూడింటిని అప్పగించారు. ఎందుకు? నిర్మోహి అఖాడా మెయిన్ పార్టీ కాబట్టి. రాముని విగ్రహం అంటే రాముని కూడా ఒక జ్యుడిషియల్ ఎంటిటీగా చూస్తారు, అదొక పద్ధతి. అది ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ వివాదాన్ని తీసేసి వాళ్ళు మొత్తం భూమి రామునికి, అందులో కొంత రెండవ భూమి అందులో కదండి దూరంగా మసీదుకి ఇచ్చారు. రైట్. నేనే అడుగుతున్న విషయం ఏంటంటే, ఈ మొత్తం రామునికి ఇవ్వడంలో నిర్మోహి ఎక్కడ పోయింది అంటే వాళ్ళు చెప్పారు సుప్రీంకోర్టులో, మీరు వేసిన పిటిషన్ టైం బార్డు అంటే టైంలో వేసుకోలేపారు. సాంకేతిక కారణాల వల్ల ఓటమి వేరు, న్యాయ కారణాల వల్ల ఓటమి వేరు. నీకు న్యాయమైన హక్కు లేదనే ఉద్దేశంతో కాదు, నువ్వు టైం వేసుకోలేకపోయావా, టైం గడిచిపోయింది కాబట్టి పక్కన పెడుతున్నావు అన్నారు. రైట్. టైం గడిచింది కాబట్టి పక్కన పెట్టారు, కానీ నిర్మోహి అఖాడాని పక్కన పెట్టలే. ఓ ట్రస్ట్ ఏర్పాటు చేయండి, దాంట్లో నిర్మోహి అఖాడాని కూడా ఉంచండి అని కోర్టు తీర్పు చెప్పింది. విహెచ్పి గురించి చెప్పలేదు అన్నమాట. విహెచ్పి పార్టీ కాదు, సంఘ పరివార్ పార్టీ కాదు, భాగవత్ గారు RSS పార్టీ కాదు, మోదీ గారు ఎలాగూ కాదు. క్లెయిమ్ అంతా వీళ్ళది, కలెక్షన్ అంతా వీళ్ళది, రాజకీయమైన అడ్వాంటేజ్ వీళ్ళది, కానీ పనిచేస్తున్నది వేరే వాళ్ళు. ఇప్పుడు పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? మొట్టమొదటి నుంచి అయోధ్యలో రామ జన్మభూమిలో అయోధ్యాలయానికి 1981లో కోర్టు ద్వారా ప్రధాన పూజారిగా నియమితులైనటువంటి వారు బాబా లాల్ దాస్ గారు. వీరు ఆ రోజు చెప్పారు, ఎప్పుడైతే మీకు సీట్లు లేక, ఏది గాంధేయ సోషలిజం, మీరు ఇంకా చిన్నపిల్లలు, మీరు అప్పుడు పుట్టలేదు అనుకుంటున్నాను నేను. పుట్టారండి? 81లో? లేదు. 84లో ఇందిరాగాంధీ చనిపోయారు. చనిపోయినప్పుడు దేశం అంతా ఒక ఉద్విగ్న పరిస్థితి, బాధ. మన దేశం ఉంటుందా అని, నేను స్కూల్లో చదువుతున్నాను, దేశం ఉంటుందని కంగారు పడ్డా, ఏమైనా అవుతుందేమో, ఎవరైనా దాడి చేస్తారేమో అంటే అలా ఉండేది మా భయం. ఈ సోషల్ మీడియాలో, టీవీలు కూడా లేకుండా ఇప్పుడు ప్రజలంతా కూడా ఒక ఎమోషన్, ఉద్వేగానికి లోనే మొత్తం అంతా కూడా రాజీవ్ గాంధీ గారికి ఓటేశారు. అది రాజీవ్ గాంధీ గొప్పతనం కాదు, ఇందిరాగాంధీ పట్ల దేశం ఏమైనా అవుతుందేమో భయంతోనే ఉద్వేగం. ఇప్పుడు ఆ క్రమంలో బీజేపీ 2 సీట్లు వచ్చాయి. ఆ 2 సీట్లలో ఒక సీటు ఎన్టీ రామారావు గారి మీద సానుభూతి వల్ల వచ్చింది. ఎన్టీ రామారావు ప్రభుత్వం దింపడం, మళ్ళీ ఎక్కించడం, ఆ సానుభూతిలో వేసిన ఓట్లు. అంటే ఒక సీటు మాత్రం మన శక్తి వల్ల వచ్చింది, నాకు కూడా అర్థమైంది. ఏమిటి గాంధీ సోషలిజం పట్టుకుంటే ఇంత దారుణమైన ఓటమా, అయితే మనం దీన్ని మార్చాలి అని మొదలుపెట్టి వాళ్ళు దాన్ని మార్చి దాని బదులుగా అయోధ్య మొదలుపెట్టారు. అయోధ్య పేరు మీద రథయాత్ర ప్రారంభించారు. ఇన్ కేసు ఇది జరగలేదు అనుకుందాం, ఇందిరాగాంధీ గారు చనిపోలేదు, లేకపోతే ప్రజల్లో సానుభూతి రాలేదు, మరి గాంధీ సోషలిజం అనే పేరు మీద మీరు పోటీ చేసినప్పుడు మీకు 100-150 సీట్లు వచ్చి ఉంటాయి. మీరు అసలు రాముడి పేరు ఎత్తేవారు కదా. నేను మీకు బుద్ధి శక్తి, మీకు నిజంగా దానిపైన చిత్తశుద్ధి ఉంటే మీరు మొదట ఎందుకు గాంధీ సోషలిజం ఎందుకు చెప్పారు, ఎందుకు చెప్పలేదు? అంటే ఇది ఎన్నికల్లో పరాజయం వల్ల ఇష్యూ మార్చుకోవడానికి వచ్చినటువంటి విధానం కాదా? వారు చెప్తున్నారు, అయోధ్య ప్రధాన పూజారి బాబా లాల్ దాస్ గారు, విహెచ్పి వాళ్ళు ఎప్పుడు, ఆయన పూజారండి, పూజారి చెప్పిన మాటలు నమ్మాలి. వీళ్ళు ఎప్పుడు గుడికి రాలేదు, వీళ్ళు ఎప్పుడు దండం పెట్టలేదు, వీళ్ళు భక్తులే కాదని చెప్పాడు. విహెచ్పి వాళ్ళు, సంఘ పరివార వాళ్ళు ఎప్పుడు రాలేదా అని.
వచ్చిన వాళ్ళు వేరు. వీళ్ళు ఏం చేస్తారు, ఉద్యమాలు చేస్తున్నారు, రాజకీయానికి వాడుతున్నారు. వారు చెప్పారు డబ్బులు వసూలు చేస్తున్నారు, రాజకీయానికి వాడుతున్నారు, మీరు చేయకండి. అద్వానీ గారు రథయాత్ర చేయకండి, వద్దు ఇదంతా. ఆయన రథయాత్ర తిరిగిన మేరంతా ద్వేషమే, అన్ని చోట్ల మతకల్లో ఇది వద్దు అని చెప్పాడు ఆయన. ఎవరైనా ఆధ్యాత్మికవేత్త అదే మాట చెప్తాడు. ఆయనని ఆయన ఎన్ని విషయాలు చెప్పాడంటే, ఇప్పుడు మనం అయోధ్య కుంభకోణం మాట్లాడుతున్నాం. ఆ రోజే ఆయన ఇప్పుడు 1989-90లో జర్మనీ నుంచి 2 కోట్లు వచ్చాయని చెప్పాడు. 2 కోట్లు ఇవాళ ఎంత అవుతుంది చెప్పండి? 89-90 ఇవాళ ఎంత అవుతుందండి? చాలా ఎక్కువ, చాలా. 89-90లో 2 కోట్లు బంగారం ఇటుకలు, వెండి ఇటుకలు, ఆయన చెప్పిన లెక్కలు. అదే ఇప్పుడు కాదు, ఈ 40 ఏళ్ల క్రితం. మా పేరెంట్స్ కూడా చెప్తున్నారు బంగారు ఊరూరు నుంచి పంపించి బంగారు ఇటుకలు, వెండి ఇటుకలు. తర్వాత టాటా గారు డబ్బు ఇచ్చారు, దాల్మియా గారు డబ్బు ఇచ్చారు, బిర్లా గారు డబ్బు, ఇవన్నీ చెప్పాడు. పైగా ఏం చెప్పాడంటే అకౌంట్లు చెక్ చేయండి చెప్పాడు. అకౌంట్ల నుంచి డబ్బు తీసి రాజకీయాలకు వాడుతున్నారు బీజేపీకి అని కూడా స్పష్టంగా చెప్పాడు. మీరు నెట్లోకి వెళ్తే మీకు ఇంటర్వ్యూలు దొరుకుతాయి. ఈ మనిషిని 91లో కళ్యాణ్ సింగ్ గారు తీసివేశారు. ఎందుకు తీసేశారు? ఎందుకు అసలు జుడిషియల్గా మీకు కోర్టు నియమించిన వ్యక్తిని ముఖ్యమంత్రి గారు అలా తీస్తారని నేను కోర్టుకు పోయినాడు. ఆ వ్యాజ్యం సెటిల్ అయ్యవలసింది, కానీ ఈ లోపు ఆయన చనిపోయాడు. పాపం ఎలా చనిపోయాడు? 92లో బబరీ మసీద్ కూల్చారు. కూల్చిన 3-4 నెలలు కిరాతకంగా అయింది, బుల్లెట్లు పేల్చి హత్య చేశారు. ఈ హత్య ఎవరు చేశారు? ఎవరో ఆస్తి తగాదాలు చేశారని వచ్చింది. నేను వాళ్ళే చేస్తారని అనుకుందాం ఒక నిమిషం. కానీ ఈయన ప్రతి నిమిషం చెప్పాడు, అయోధ్య ప్రాంతంలో 50 నుంచి 60 మందిని చంపేశారు పూజారుల్ని. చిన్నం కాదు ఈ మాటలు చెప్పిన వాళ్ళు, ప్రతిపక్షాలు కాదు, కాంగ్రెస్ కాదు, కమ్యూనిస్టులు కాదు, అర్బన్ నక్సలైట్లు కాదు, ఇది నాట్ అన్ అర్బన్ నక్సలైట్, ఐఎస్ఐ కాదు, సిఐఏ కాదు, ఎవడు కాదు. చెప్పిన వారు అంటే ఆలయ ప్రధాన పూజారిగా ఉన్నటువంటి వారు ఏం చెప్పారంటే, ఈ ప్రాంతంలో 50 నుంచి 60 మంది పూజారులను చంపారు. 8,500 ఆలయాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో. ప్రతి వారం వాళ్ళు చచ్చిపోతున్నారు. ఆలయాలను కబ్జాలో పెట్టుకుంటారు, మఠాలను కబ్జాలో పెట్టుకుంటారు, వీళ్ళకి అడ్డొస్తే చంపేస్తారు. ఎవరెవరు చంపారంటే కొన్ని పేర్లు చెప్పాడు. మిగతా అంటే నా దగ్గర ఉన్న ఇంట్లో ఉన్నాయి, పట్టుకుని తిరగలేదు కదా, 60 పేర్లు నా నోట్లో ఉండవు కదా అని చెప్పాడు. బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా చెప్తాను. అవన్నీ ఉన్నాయి ఇంటర్వ్యూస్లో ఆయన ఇచ్చిన వాటిలో. ఆ వీడియో పరంగా ఉన్నాయి, ప్రింట్లో కూడా ఉన్నాయి. ఈ మనిషిని ఏం చేశారంటే బుల్లెట్ అంతకుముందు ఈయన కళ్యాణ్ సింగ్ గారికి ఏం చెప్పాడంటే, నేను అంతమందిని చంపారు, నేను ఇంకా బతుకున్నానంటే ఆశ్చర్యం, నన్ను కూడా చంపేస్తారు, దయవుంచి నాకు రక్షణ కల్పించండి అన్నాడు. రక్షణ కల్పించి ఉండవచ్చు కదండి మీరు. ఇప్పుడు మీరు కారణం కాదు, మరి రక్షణ ఎందుకు కల్పించలేదు? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు వెళ్ళి మోహన్ రంగానే ఎవరిని చంపారని ఎవరు అంటారు. మోహన్ రంగా గారు, అది మీకు తెలుసలేదు, నాకు రక్షణ కల్పించడానికి ఒక శాసనసభ్యుడు నిరాహార దీక్ష చేస్తున్నాడు ఆయన అనుచరులతో కూర్చుని. అక్కడికి వెళ్ళి చంపేశారు. మీరు రక్షణ కల్పిస్తే బతికేవాడిగా. నేను చంపలేదు అని రామారావు గారు ఎవరు చెప్పారు అనుకోండి, ప్రజలు నమ్మట్లేదు. ప్రజలు ఏంటంటే మీకేమి చేయలేకపోతే మీరు ఎందుకు రక్షణ కల్పించలేదు అంటున్నారు, ఓడించారు. అందుకే ప్రజలు ఇవాళకి కూడా నమ్మట్లేదు. కాబట్టి అయోధ్య ప్రాంతంలో ఎవరిని అడిగినా దీనికి బాధ్యులు, వారి హత్యకు బాధ్యులు ఎవరు ఆస్తి కదా అనరు, చాలా మంది ఇదే అంటారు అని చాలా మంది చెప్తున్నారు. ఈ ప్రధాన పూజారి చెప్పినటువంటి మాటలు మనం పక్కన పెట్టేద్దామా? అదేవిధంగా నేను నిర్మోహి అఖాడా చాలా ముఖ్యం అన్నాను. నిర్మోహి అఖాడా యొక్క ప్రధాన ప్రతినిధి సీతారాం దాస్ గారు, సంత్ సీతారాం దాస్ గారు. వీరు చాలా స్పష్టంగా 2017 అంటే వాళ్ళకి ఎంత అండి వెనక, ఆల్మోస్ట్ 2026 9-10 సంవత్సరాలు. వారు ఏం చెప్పారంటే 1,400 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పారు. ఎవరు చెప్పారు? ఎవరు ప్రధానంగా పోరాడుతున్నారో కోర్టులో బయట రామ మందిరం గురించి చాలా పట్టునటువంటి చాలా పెద్ద శాఖ రామానందీలు అంటారు వీళ్ళని. వీళ్ళు మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో అనేక ఆలయాలకి ఈ యొక్క నిర్మోహి అఖాడా అధిపతి వాళ్ళ అండర్లో ఉన్నాయి. ఆ శాఖకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి ఆ శాఖ చెప్తేనే వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు. ఆయన 1,400 కోట్ల రూపాయలు తిన్నారని 10 ఏళ్ల క్రితమే చెప్పారు. 10 ఏళ్ల క్రితం 1,400 కోట్ల రూపాయలు ఇవాళ ఎంత డబ్బు అవుతుంది? అంతకుముందు 2018-19లో చెప్పినటువంటి 2089-90లో చెప్పిన డబ్బులు అవి ఎంత అవుతాయి? అది కాకుండా మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు. బాబా లాల్ దాస్ గారు చెప్పినప్పుడు ఈయన అయోధ్య ప్రాంతానికి ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ డైరెక్టర్గా పనిచేసినటువంటి విబి గుప్తా గారు మీరు ఈ డబ్బులు బ్యాంకు అకౌంట్లో చెక్ చేయండి అని చెప్తున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ అకౌంట్ చేస్తే బయటకు వస్తుందని. మీ యొక్క అకౌంట్ల యొక్క వివరాలు, మీ పద్ధతులు సక్రమంగా అకౌంట్లు చేయడం లేదు అని విహెచ్పికి నోటీస్ ఇచ్చాడు. ఇది మళ్ళీ ఏమిటి? డబ్బులే, ఇప్పుడు కూడా డబ్బులే కదా. ఈ డబ్బులు అకౌంట్ల గురించి నోటీస్ ఇస్తే ఈయనకి బెదిరింపులు వచ్చినాయి. ఏ విధంగా అయితే నాకు రోజు నా ఫోన్కి చంపేస్తామని వస్తున్నాయో, బయట యూట్యూబ్లో కూడా కొట్టాల్సిందిగా చంపాల్సింది, తలకాయ తీయాల్సింది అని చెప్తున్నారు కదా. మీరు ఇంటికి వెళ్ళి చెప్పారు చంపేస్తాం నేను, సత్యం చెప్పినట్టు అదే వస్తుంది. చివరికి ఆయన సస్పెండ్ చేశారు. అదృష్టవశాత్తు ఆయన ఎవరు చనిపోకుండానే తర్వాత చనిపోయినట్టున్నారు ఇప్పుడు. అలాగే మరొక చాలా మంది గౌరవనీయ వ్యక్తుల పేర్లు చెప్తానండి నేను. అలాగే బాబా జ్ఞాన్ దాస్ గారు అని అంటారండి.
హనుమాన్ గడికి సంబంధించినటువంటి మహంత్, చాలా ప్రతిష్ట. అంతేకాదు అఖిల భారత అఖాడా పరిషత్కి అధ్యక్షుడిగా పనిచేసిన స్థాయి మనిషి ఆయన. మొదటి నుంచి చెప్తున్నాడు, అంటే అయోధ్యలో హిందువులు ముస్లింలు కలిసి మాట్లాడుకుని చేసుకునే పని ఇది మాకు. ఏ ముస్లిం ఇక్కడ అపోజ్ చేయడు మమ్మల్ని. ముస్లింలంతా హిందువులతో ప్రేమగా ఉంటారు, హిందువులంతా ముస్లింలతో ప్రేమగా ఉంటారు. చాలా ఆలయాలు అక్కడ ఉన్నవి ముస్లింలు నవాబులు కట్టించినవి. మనం కూలగొట్టే దుర్మార్గులైన ప్రభువుల గురించి మాట్లాడుతున్నాము, నిర్మించిన మంచి ప్రభువుల గురించి కూడా మాట్లాడాలి. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరు ఉన్నారు. అండ్ ముస్లిమ్స్ అంతా చెడ్డవాళ్ళు, హిందువులంతా మంచివాళ్ళు, హిందువులంతా చెడ్డవాళ్ళు, ముస్లిమ్స్ అంతా మంచివాళ్ళు అని ఇరుపక్షాల మతోన్మాదులు ప్రచారం చేస్తారు. వాడు కాఫీరు, వాడితో స్నేహం చేయకని చెప్తారు. మరి ఈ రకంగా ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి ఈయన చెప్పాడు ఆ ప్రాంతంలో నిలబడి, మీరు డబ్బులు అధికారం గురించి ఈ పనులు చేస్తూ ఉన్నారు, అవసరం లేదు, మేము సెటిల్ చేస్తామని చెప్పాం. ఒక దశలో శంకరాచార్యులు ప్రయత్నం చేశారు సెటిల్ చేయడానికి. ఈ సెటిల్మెంట్లు కుదరదు, ఇద్దరి మధ్య సామరస్య పరిష్కారం అయితే మాకు రాజకీయమైనటువంటి అడ్వాంటేజ్ ఎట్లా వస్తుంది, మాకు రాజకీయ అడ్వాంటేజ్ ముఖ్యం కదా అని కొంతమంది అడ్డం వచ్చారు. ఎవరనేది మనం ఆలోచించుకోవచ్చు. చాలా వివరంగా డబ్బుల యొక్క దుర్వినియోగం గురించి వారు చెప్పారు. జ్ఞానదాస్ గారిని చెప్తాను, వీళ్ళెవరు కూడా మతానికి సంబంధించిన వాళ్ళు కాదండి, వీళ్ళెవరు మతానికి ప్రతినిధులు కాదు. అంటే తలకాయలు తీసుకెళ్ళి మన తలకాయ కోపం వస్తుంది, మరి తలలు మార్చి దైవాన్ని కూడా మీ ప్రయోజనాలకు వాడేసుకుని ఇప్పుడు బయటకు వెళ్ళి ఇదే హిందువులకు శత్రువులు ఏంటి, మోదీ గారి తల ఉంచి పూజలు చేయాలా ఇప్పుడు, ఏంటి గుళ్ళలో కూడా మార్చమంటారా? అంటే కొంతమంది వచ్చి సోనియా గాంధీ మార్చారు, అప్పుడు ఏం చేశాను, తప్పురా పోయి, మేము సోనియా గాంధీ మనుషులం కాదు, మేము అఖిలేష్ సింగ్ మనుషులం కాదు. సోనియా గాంధీ పేరు పెట్టినా, రాహుల్ గాంధీ పేరు పెట్టినా, తలకాయ మార్చినా, లేకపోతే చంద్రబాబు గారి పెట్టినా, మరెవరిది పేరు పెట్టినా తప్పే, ఖచ్చితంగా తప్పే. దాన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించాం, ఆ పని మానేసేమని చెప్తాం. మాకే మొహమాటం ఉంది దాంట్లో. మీరు అనుకుంటారు మాకేం లేవు, మీరు మోదీ భక్తులు, మేము ఎవరికి భక్తులం కాదు, మేము కొన్ని విలువలకు నిబద్ధులం, మేము దాన్ని పట్టించుకునే వాళ్ళం కాదు. ఇలాంటి చిత్ర విచిత్రమైనటువంటి వాదనలన్నీ చేసి నచ్చకపోతే కమ్యూనిస్ట్ అని, మావోయిస్ట్ అని. నేను సుమారుగా 70-80 పుస్తకాలు రాశాను, చాలా వివరంగా. నేను ఒక విషయం చెప్తాను, రమణమూర్తి తనెవరో దాచుకునేంత పెరిగోడైతే కాదు. ఇవాళ నన్ను మీరంతా కొడతాను, తిడతాను, చంపుతానని నేను నా పాయింట్కి నిబద్ధమై ఉండి చంపండి అవసరమైతే అని చెప్తున్నాను కదా. నేను కమ్యూనిస్ట్ అయితే, నేను నక్సలైట్ అయితే చెప్పుకోవడానికి నాకేం పోయా, ఏం చేస్తావు? ఇప్పుడు చంపుతానంటున్నావు కదా, చంపడానికి మించింది ఏమైనా శిక్ష ఉంటుందా? నేను కాదురా బాబు, నేను మావోయిస్ట్ పార్టీని బహిరంగ లేఖ రాసి ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తులు చరిత్రలో ఎవడు చేయలేదా పని. మావోయిస్ట్ పార్టీ దాడులు ఎదుర్కొన్న వ్యక్తిని, ఇంత క్లియర్ రికార్డు ఉంది నాకు. ఇంకా చెప్తాను, మావో గారు టిబెట్ను ఆక్రమించాడు. టిబెట్కు సంబంధించినటువంటి వందలాది బౌద్ధ భిక్షువుల్ని ఇక్కడ మా కార్యాలయాలకు తీసుకొచ్చి వందలాది మందిని, వారందరి చేత టిబెట్ స్వాతంత్రోద్యమం గురించి 2008లో భారీ ఊరేగింపులు పెట్టాం. ప్రతి ఒక్కరికి తెలుసు, జయభారత్, ఓన్లీ జయభారత్, ఓన్లీ నేనే ఉన్నాను ఉద్యమాలు. చూపిస్తాను మీకు ఫోటోల దగ్గర నుంచి అన్ని కూడా. 100 మంది బౌద్ధ భిక్షువులకి ఈ పక్కన ప్రతి ఇంట్లో ప్రతి ప్రాంతంలో కూడా వాళ్ళకి ఆవాసం కల్పించి వాళ్ళందరితో ఊరేగింపులు చేశాం. టిబెటన్ ప్రవాస ప్రభుత్వంతో మేము రిలేషన్. మావో గారి దుర్మార్గం చేసి దీన్ని ఆక్రమించాడని చెప్పినవాడు. నేను మావోని విమర్శించేవాడిని మావోయిస్ట్ అవుతానా, లేకపోతే టిబెటన్ ప్రవాస ప్రభుత్వంతో కలిసి పనిచేసేవాడు మావోయిస్ట్ అవుతాడు? నువ్వు లేవే అలాంటి పనుల్లో, నీకు లేదా అటువంటి క్లీన్ రికార్డు, నువ్వేం పిచ్చి మాటలు మాట్లాడతావు? ఇది ఈ రకంగా కనిపించిన వాడు అందరి మీద మీరు నచ్చలేదు అనుకోండి, మీరు హిందూ కాదు. మీరు డబ్బులు తింటామనంటే నువ్వు హిందూ కాదు. నువ్వు మోదీ గారు బొమ్మ పెడతావు, నువ్వు హిందూ కాదు. రాముడిని, నువ్వు హిందూ కాదు. ఇలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు.